తనలాగే ఎంతోమంది అమ్మాయిలు పేరెంట్స్ కొంచెం స్ట్రిక్ట్‌గా ఉన్నా కూడా ఏం అడగాలన్నా కూడా ఒకటికి 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచిస్తారు. ఒప్పుకోరని తెలిసినప్పుడు అడిగింది అంటే తను ఎన్ని సార్లు ఆలోచించి ఉండాలి అని వాళ్ళు కూడా ఆలోచించాలి కదా! ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా లైఫ్‌లో ఒక డ్రీమ్ ఉంటది. తన ఫ్రెండ్స్‌తో ఒక్క ట్రిప్‌కైనా వెళ్ళాలి అని. అలాగే తనకు కూడా తన ఫ్రెండ్స్‌తో తిరుపతి వెళ్ళాలని ఒక డ్రీమ్ ఉండేది. కానీ అది ఇప్పటికీ కూడా డ్రీమ్‌గానే మిగిలిపోయింది. అమ్మాయికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత లైఫ్‌లో ఒక లో ఫేజ్ చూస్తున్న టైంలో ఎవరైనా మంచిగా మాట్లాడితే అదే లవ్ అని ఫీల్ అయితారు. ఆ కేరింగ్ ఎప్పటికీ కావాలని ఆశపడతారు. తను కూడా ఆ టైంకి అలా ఫీల్ అయినా లేట్‌గా రియలైజ్ అయింది. ఏంటి అంటే ఏదైనా కూడా కొత్తలోనే బావుంటుంది అని చెప్పి. అప్పటి వరకు కొద్దో గొప్పో లైఫ్‌ని బానే ఎంజాయ్ చేసింది. రాంగ్ స్టెప్ తీసుకున్నా అని లేట్‌గా రియలైజ్ అయినా కూడా మొత్తానికి రియలైజ్ అయ్యింది. ఇప్పుడు ఆ బాధని షేర్ చేసుకోవడానికి తనకి ఎవరు లేరు. కానీ తనకు తానే స్ట్రాంగ్‌గా మళ్ళీ నిలబడింది. లైఫ్‌ని కొత్తగా స్టార్ట్ చేసింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్‌లో చూసేయండి.